వైజాగ్లో ఇక్కడ సంగమసారి థియేటర్కి వచ్చాం బెనిఫిట్స్ ఒకటి పుష్ప 2. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కదా హంగామా ఎలా ఉందో, మొత్తం గోల గోల. ఇప్పటి వరకు ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే డీజే అది ఇది పెట్టారు, డిస్కో లైట్లు ఇట్లా పెద్ద హంగామా అయిందిలే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళడం అవ్వట్లేదు, ఎందుకంటే బయట అంతా బ్లాక్ అయిపోయింది. పోలీసులు కూడా పిలిచినట్టున్నారు. సో కాసేపు అందరినీ బయటే పెట్టారు, లోనకైతే ఇంకా రానవట్లేదు. పడిపోతారా. ఫ్లైఓవర్ మీద నుంచి కూడా చూస్తున్నారు జనాలు. అంటే ఈ హంగామా అంతా అవుతుంది కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. అది చూడండి అక్కడ ఆడెవడ ఎలాగ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళకి టికెట్లు లేవు అనుకుంటాను. ఈ గోడ దూకి అవతలకి వెళ్ళిపోతే మెల్లిగా సినిమా చూసేవచ్చు కదా అని. చూడండి ఆడు ఎలా కోతిలాగా ఎక్కాడు. మొత్తం అందరూ ఆ పైనుండి ఎక్కేస్తున్నారు. అరే దిగిపోతారా కింద వెనకాల, ఓసలు సూదిగా ఉన్నాయి అవి. చూసారు ఎలాగ ఎక్కుతున్నారు వాళ్ళు, లోనకి రానవట్లేదని. పెద్ద యుద్ధమే చేస్తున్నారు కుర్ర లోపలికి వెళ్ళడానికి. ఇంక ఈ లైట్లు గీట్లు చూసారు కదా ఎలా ఉందో సెటప్ అంతా. ఈ సంగం సారథ అంటే ఎలాగే ఉంటుంది ఇక్కడ. ఫ్యాన్స్ ఏడ్ చేస్తారు, పోస్టర్లు గేస్టర్లు. ఈడి ఇలాగ వెళ్ళిపోతాడు ఈడు. ఒరే దూరిపోద్దురా. అది అలా దిగిపోయి అలా దిగిపోలాగా. మందుగాలికి మటుకు మంచి ఎంజాయ్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ మందుగాలికి. పుష్ప 2 రిలీజ్ కాదు కానీ. ఎక్కి వెళ్ళిపోండ్రు అలాగే. వాళ్ళు వెళ్ళిపోయారని ఏదో సాధించినట్టు వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఈడెళ్తండి ఇప్పుడు. వెరీ గుడ్. మొత్తం నాన్న రచ్చ చేశారు. డ్యాన్స్లు గేమ్స్లు పండగే. ఒక్కొక్కడు అలాగ వెళ్ళిపోతుంటారు అలాగా. ఓసలు ఉన్నా పట్టించుకోవట్లేదు అక్కడ. అది కుర్రోళ్ళు డ్యాన్స్ అది. ఈ థియేటర్ దగ్గర పెద్ద కటౌట్ ఒకటి పెట్టారు, చూపిస్తాను మీకు. చాలా పెద్ద కటౌట్ పెట్టారు అల్లు అర్జున్. వాళ్ళు ఆ ఫ్లైఓవర్ నుంచి ఎలా చూస్తున్నారు చూడండి. వాళ్ళు వాడు జెండా ఊపుతున్నాడు. వాడు ఆ కింద నుండి కూడా వెళ్ళిపోతున్నారు. కోతుల్లాగా ఎక్కుతున్నారు ఒక్కొక్కడని. గేటు తీసేవరకు ఉండొచ్చు కదరా. చూడు ఈ టోపీ వాడు చూడు ఎలాగెళ్తున్నాడా. అది డీసెంట్గా ఉండాలిరా. ఎవరు యూట్యూబ్ వాళ్ళు వచ్చారు ఇక్కడ, అడుగుతున్నారు ఏంటి కథ ఎలా ఉంది ఏంటి. హంగామా గింగామా అంతా చూస్తుంటాగా. ఒక చిన్న కుర్రోడు ఒక డ్యాన్స్ ఎలాగెత్తను చూసారా. కుర్రోడిని ఒపీనియన్ అడుగుతుండ్రు ఏదో. అది వీడిని ఎత్తిసాడు వీడు. ఊగిపోతుండే కుర్రోడా. అది అలాగనమాట. అయిపోయింది. మైక్ తీసేగానే దిగిపోయింది మొత్తం. ఇంకా ఎక్కుతున్నారు అలా అక్కడ. కుర్రోళ్ళకి ఏంటంటే పండగలాగా ఉంది ఇదంతానే. ఇటు నుంచి కూడా వెళ్ళిపోతుంటారు వీళ్ళు. దీని వెనక్కి పెట్టారు పెద్దదనమాట, చాలా పెద్ద కటౌట్ పెట్టారు అల్లు అర్జున్ది. ఏదైనా హంగామా చూడాలంటే జగదాంబ గిగదాంబ ఏ పనికిరావు, కానీ సంగం సారథి ఇలాంటి బెనిఫిట్ షోలు కానీ రిలీజ్ రోజు కానీ ఏదైనా హంగామా అంటే
బర్త్డేలకి గిత్రలకి హీరోలు ఎవరైనా బర్త్డేలు అయ్యి అంటే గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఇక పోలీసులు కూడా వచ్చారు, కంట్రోల్ చేయలేపారు. మీరు థియేటర్లో ఏం చేస్తారు వాళ్ళ మటుకు, ఇంతమంది వందల మంది వచ్చారు.